అవర్లో రెడీ అవ్వాల్సింది నేను 2 గంటల్లో రెడీ. బర్త్డే గర్ల్ దివ్య అప్కమింగ్ యూట్యూబర్ అన్నమాట. ఇలాంటి హుక్ చైన్స్ అవన్నీ మంచి చీప్ గా దొరికేస్తాయి అండ్ యూ కెన్ బై డిఫరెంట్ స్టైల్. 10-15 minutes డిస్కస్ చేసి ట్రై చేసి. ఇట్స్ నాట్ అ బ్రైట్ రెడ్, ఎవరైనా క్యారీ చేయగలచ్చు. సో స్ట్రైట్నర్ తో కర్ల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ సుప్పి. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. యా, మేమైతే చాలా బాగున్నాం. చాలా బాగున్నామని ఇంత గ్లామరస్ గా వచ్చాము ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఇంకొక 20-30 minutes లో సో ఇవాళ అయితే దివ్య అని చెప్పి మా వన్ ఆఫ్ అవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ నా ప్రీవియస్ కలీగ్ అండ్ ఇప్పుడు a very good friend. So తనది బర్త్డే, సో షీస్ థ్రోయింగ్ అ వెరీ నైస్ పార్టీ. ఒక మంచి క్లబ్ పబ్ లో ఉందన్నమాట పార్టీ. అండ్ మాకు ఇంకొక 40 minutes ఉంది రెడీ అయ్యి స్టార్ట్ అవ్వడానికి, బికాస్ కొంచెం మంచి హెవీ ట్రాఫిక్ ఉంది. నేను ఇప్పుడే వచ్చాను అండ్ ఇవాళ వర్కింగ్ డే, సో ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ ఇట్ వాజ్ అ బిజీ డే. మా ఇద్దరికి మార్నింగ్ నుంచి ఫుల్ ఆన్ మీటింగ్స్. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోతాము. వితౌట్ విల్ స్టార్ట్ దిస్ బ్లాగ్. ఇది ఎంత వర్క్ చేస్తాము, ఏమేమి చేస్తామో చూద్దాం. అండ్ మా వెదర్ అయితే ఈరోజు అమేజింగ్ ఉందన్నమాట. మీకు మా బెడ్రూమ్ నుంచి జస్ట్ ఒక వ్యూ అయితే చూపిస్తాం చూడండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ మా బెడ్రూమ్ లోంచి. నేనైతే ఒక మంచి కాఫీ తెచ్చుకున్నాను. విండోలో మంచి కాఫీ అండ్ సమ్ ఇవాళ మా అక్షుగాడ్ స్కూల్లో హోమ్ ఎకనామిక్స్ కి ఏవో కప్ కేక్స్ చేసి తీసుకొచ్చాడు. సో ఇప్పుడైతే మనం అసలు టైం వేస్ట్ చేయకుండా విల్ గెట్ స్టార్టెడ్ రెడీ అవ్వడం. యాక్చువల్లీ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఏం వేసుకోవాలని. మేమైతే ఎప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు డిసైడ్ చేసుకోమన్నమాట. సో మేము ఏం డ్రెస్సెస్ వేసుకుంటాము, సో మేము ఎలా రెడీ అవుతాము. వి థాట్ ఇట్ విల్ బి ఫన్. మీకు కూడా మమ్మల్ని వాచ్ చేయడం అండ్ బయట కూడా మేము వెళ్ళే ప్లేస్ కూడా మంచి హ్యాపెనింగ్ ఉంటుంది. సో విల్ సీ అండ్ విల్ టేక్ యూ అలాంగ్. ఈ స్టైల్ బ్లాగ్స్ మేము ఎప్పుడు చేయలేదు కదా, కొంచెం మమ్మల్ని ట్రెడిషనల్ స్టైల్ ఎక్కువ చూస్తుంటారు. సో ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అన్షా, ఫస్ట్ అయితే మనం అవుట్ఫిట్స్ ప్లాన్ చేసేసుకుందామా? సో వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్? సో నేనైతే ఇదర్ ఈ సాటిన్ స్కర్ట్ అండ్ ఒక సింపుల్ ప్లెయిన్ బ్లాక్ స్లీవ్లెస్ టాప్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. అదొక ఆప్షన్. అండ్ ఈ డ్రెస్ ఇది కూడా యాక్చువల్లీ ఒక సాటిన్, దీన్ని ఏమంటారు మర్చిపోయా. సో ఇది మాన్సూన్ లో తీసుకున్నాను. సో ఇది ఒక సాటిన్ డ్రెస్ అన్నమాట. బాగుంటది చాలా. బ్లాక్ అండ్ ఈవినింగ్ పార్టీస్ కి బాగానే ఉంటదని అనుకుంటున్నాం. సో ఈ రెండిట్లో ఏది బాగుంటుందో. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే వేసుకుంటే ఇద్దరం స్కర్ట్, కొంచెం ఇద్దరం స్కర్ట్స్ లేదా ఇద్దరం డ్రెస్సెస్. నా ఆప్షన్స్ అయితే నాది కూడా ఒక స్కర్ట్, ఇది ఒక ఇట్లా స్లిట్ ఉన్న లాంగ్ స్కర్ట్. ఇది కోడ్ అన్నమాట. దానికి ఇది సెట్ క్రాప్ టాప్. సో ఇది చాలా బాగుంది, పార్టీ స్టైల్ అన్నమాట. సో ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ ఫుల్ లాంగ్ ఇది మెష్ డ్రెస్ అన్నమాట. సో ఇది కూడా లైక్ ఇట్స్ గుడ్ ఫర్ ఈవినింగ్ నైట్ అవుట్స్ బాగానే ఉంటుంది. సో ఇద్దరం స్కర్ట్స్ వేసుకుంటాం లేదా ఇద్దరు డ్రెస్ వేసుకుంటాము. సో విల్ సీ వాట్ విల్ డిసైడ్ ఆన్. ఫైనలీ ఈ స్కర్ట్స్ కి డిసైడ్ అయ్యామన్నమాట. సో నేనైతే స్కర్ట్ వేసుకున్నా. బాగుందా లేదా? లుకింగ్ గుడ్, నాకైతే నచ్చింది. I think guys we have decided to go with these dresses. ఎలా అనిపించాయి? ప్రాపర్ అవుట్ఫిట్స్ మొత్తం అంతా క్లియర్. ఓటీడీ యాక్చువల్లీ విశ్వశ్రీ తను చెప్పింది అనమాట, ప్రతి వీడియోలో ఓటీడీ లాగా అవుట్ఫిట్ ఆఫ్ ద వీడియో లాగా ఒకటి చేయమని. సో గ్రేట్ ఐడియా, థ్యాంక్ యూ. సో ఈ క్లియర్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ వీడియో మధ్యలో ఎక్కడైనా చూపిస్తాం మంచిగా రెడీ అయిపోయి. సో యాక్చువల్లీ ఇట్లాంటి సాటిన్ స్కర్ట్స్, ఈ ప్లెయిన్ బ్లాక్ స్కర్ట్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు మనం ఇదే స్కర్ట్ ని ఇట్లా డిఫరెంట్ ప్లెయిన్ టాప్స్ తో చాలా సార్లు యూజ్ చేయొచ్చు. సో కొంచెం విల్ పుట్ ఆన్ సమ్ మేకప్ అండ్ సీ బ్యాక్. సో ఫస్ట్ అయితే కొంచెం హెయిర్ స్ట్రైటన్ చేసుకోవాలి. అండ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సీ ద మెస్ దట్ వీ మేక్. అండ్ నేనైతే అక్కడ నుంచి అన్ని ప్యాక్ చేసుకుని రావాలి. సో నాకు ఒక రోజు పడుతుంది అనమాట. ఏం తీసుకెళ్ళాలి, ఇది తీసుకెళ్ళాలి, మేకప్ అది తీసుకెళ్ళాలి, ఇది తీసుకెళ్ళాలి, అన్ని ప్లాన్ చేసుకొని ఇన్ని ప్యాక్ చేసుకొని తీసుకొని రావాలన్నమాట. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. యాక్చువల్లీ ఏదో గెట్ రెడీ చేస్తాము అని అనుకున్నాం కానీ లిటరలీ గైస్ we have only 30 more minutes. 30 more minutes లో మేము మొత్తం ఇప్పుడు మేకప్ హెయిర్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మేము ఇయర్ రింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి.
me. Isn't it my birthday yet? 'Cause I gotta say, you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now, don't be shy. ఇది గైస్ నా మేకప్ సామాగ్రి ఇక్కడికి తీసుకొని వచ్చా అనమాట. సో ఇట్లాంటివన్నీ తీసుకుని రావాలి. మేము మా ఇంట్లో షూట్ ప్లాన్ చేస్తే అనుష తీసుకుని రావాలి. ప్లానింగ్ మొత్తం ఒక 3-4 ప్యాక్స్ అవుతాయి అనమాట. ఇక్కడికి నేను రావాలంటే ఇవన్నీ ప్యాక్ చేసుకొని రావాలి. గైస్ నా మేకప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఇంకా హెయిర్ అయితే సెట్ చేసుకోవాలి. సూపర్ దా యా నా మేకప్ కూడా అయిపోయింది. లిప్స్టిక్ వేసుకునే ఒకటి వేసుకో. యా లిప్స్టిక్ ఒకటి ఐ వాంటెడ్ టు షో. ఇది ప్యూర్ రెడ్ కాదనమాట, డివోటెడ్ టు చిల్లీ మ్యాక్ రెట్రో మ్యాట్. ఇది అన్ని వర్షన్స్ లో దొరుకుతుంది. లిప్స్టిక్ దొరుకుతుంది, లిక్విడ్ లిప్స్టిక్ దొరుకుతుంది. ఇది పౌడర్ మ్యాట్ అనమాట, కొంచెం న్యాచురల్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ అ బ్రైట్ రెడ్, ఎవరైనా క్యారీ చేయగలచ్చు. అండ్ ఇలాంటి బ్లాక్ ఈవినింగ్ అవుట్ఫిట్స్కి వాటికి బాగుంటుంది. సో ఇది వేసుకొని చూపిస్తాను. సో యా హియర్ ఇట్ ఇస్. సో మ్యాక్ డివోటెడ్ టు చిల్లీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చిల్లీ కూడా చాలా అమేజింగ్ షేడ్. ఇదైతే కొంచెం మ్యాక్ చిల్లీకి అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఇలా కొంచెం మ్యూటెడ్ ఆరెంజిష్ రెడ్ ఉంటుంది. యా ఏ స్కిన్ టోన్స్ కైనా చాలా బాగుంటుంది అనమాట. ఎలా అనిపిస్తుంది? రియలీ నైస్. అండ్ నేనైతే యాక్చువల్లీ కొంచెం సేపటికి బాగా సెట్ అవుతుంది అనుకుంటా. సో నేనైతే నార్స్ది లాంగ్ స్టే స్లో రైడ్. సో మేము ఇందాక మంచి గిఫ్ట్ అయితే తీసుకున్నాం దివ్య కోసం అని చెప్పాం కదా. సో దిస్ ఇస్ GHD ద ఒరిజినల్ హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. సో ఇదైతే బాగా యూస్ఫుల్ ఉంటుంది అని అనిపించింది. అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ మెమరబుల్ రైట్, అండ్ సో యూస్ఫుల్. అండ్ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు అందరూ. ఎన్ని స్ట్రైట్నర్స్ ఉన్నా కూడా వి ఆల్వేస్ వాంట్ వన్ మోర్ కదా. అండ్ GHD కాబట్టి ఇంకా లైక్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకా దివ్య దగ్గర చూసినప్పుడల్లా మేమే గుర్తురావాలి. అదే అందుకని ఇది తీసుకున్నాం. హోప్ షీ లైక్ ఇట్. దీన్ని అయితే ప్యాక్ చేసేయాలి కూడా. సో ఇప్పుడైతే అనుష నాకు స్ట్రైట్నర్తో కర్ల్స్ చేసింది అనమాట, ఫాస్ట్గా అయిపోతాయని. సో స్ట్రైట్నర్ తో కర్ల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయి. మామూలు మనం కర్లర్ తో చేసుకుంటే ఎలా వచ్చాయో అలా వచ్చాయి చూడండి. లుకింగ్ సో నైస్. చాలా బాగుంది. హెయిర్ స్ప్రే చేసాను. సో ఎలా ఉంది గైస్ ఈ లూజ్ కర్ల్స్? బాగుంది కదా. నేను ఎక్కువ స్ట్రైట్నర్తో నాకైతే చేసుకోవడానికి రాదు సెల్ఫ్గా. బేసిక్గా అనుష కూడా కొంచెం కర్ల్స్ హెయిర్ సెట్ చేసేసుకున్న తర్వాత మేము యాక్సెసరీస్ అయితే సెలెక్ట్ చేసుకుని పేరా చూపిస్తాం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నాము. నేను కూడా ఈరోజు స్ట్రైట్నర్ కర్ల్స్ చేసుకున్నాం ఇద్దరం. నా షార్ట్ హెయిర్ కదా. సో ఇలా ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుంది కదా గైస్. మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా రెడీ అయ్యేటప్పుడు. సూపర్ ఫన్. అంటే యాక్చువల్లీ ఈ రెడీ అయ్యే ఫేస్ కూడా ఒక మంచి, అవునవును బాగా టైం పాస్, ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ లాగా కదా. అవును మాకైతే మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అవును టైం పాస్ చేసుకుంటా రెడీ అవుతాం. సో హాఫ్ అన్ అవర్ లో రెడీ అవ్వాల్సింది మేము 2 గంటల్లో రెడీ అవుతాం. అదొక కాన్ ఉంటుంది కానీ ఇదొక రకమైన డిఫరెంట్ ఆనందం అనమాట. సో మేమైతే ఇంకంతా అయిపోయింది. సో ఫైనలీ యాక్సెసరీస్ టైం. సో ఇంతసేపు ఒక 10-15 మినిట్స్ డిస్కస్ చేసి ట్రై చేసి దీనికి కంక్లూడ్ అయ్యాం. నేనైతే ఈ హూప్స్ అండ్ దీనికి ఎక్కువ అక్కర్లేదు. చాలా బాగుంది. లవ్ అనే ఇది రివర్ ఐలాండ్ లో తీసుకున్నాం. చాలా నచ్చింది. చాలా బాగుంది. అండ్ నేనైతే ఈ థిక్ హూప్ చైన్ ఇలా డబుల్ లేయర్ చైన్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం నెక్ డీప్ ఉంది కదా, ఇదే నెక్ లో బాగా కవర్ అవుతుందని ఇది అనుకుంటున్నా. ఇదైతే షీన్ లో కొన్నాం. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్వి నిన్న అనుష యాక్చువల్లీ ఆఫీస్ నుంచి ఏదో బయట షాపింగ్కి వెళ్ళి నచ్చి తీసుకుంది. సో ఆఫీస్ కి వెళ్తే అదొక అడ్వాంటేజ్ గైస్. అప్పుడప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత కాసేపు అట్లా షాపింగ్ కూడా చేసుకుంటారు. సో నాకైతే చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి కదా ఇలా ఫ్లవర్స్. స్ట్రేడివేరియస్ ఉంది కదా, సో జారా వాళ్ళ సిస్టర్ కంపెనీ. సో అందులో కొన్ని చాలా బాగుంటాయి అనమాట. సో ఇయర్ రింగ్స్ లిమిటెడ్ ఎడిషన్ ఏవో ఉన్నాయి. సో 2 స్టైల్స్ లో ఉన్నాయి కదా చూపి. ఇంట్రికేట్ గా ఇట్లా ఫ్లోరల్
స్టైల్లో ఉంది. అండ్ ఇది ఇట్లా స్టడ్ లాగా అనమాట. చూడండి, బాగున్నాయి అనిపించింది, కొంచెం డిఫరెంట్. సో నేనైతే కొంచెం ఇట్లా ఈ స్లీవ్లెస్ టాప్ కదా, సో ఇలాంటి హార్ట్ షేప్ హూప్స్ అండ్ ఈ హార్ట్ కి యాక్చువల్లీ సూపర్ ఇది అబ్జర్వ్ చేసావా, ఈ హార్ట్ ఇలా. సో రెండు లవ్ అన్నాయి. ఫైనలీ ఇవన్నమాట మా యాక్సెసరీస్. ఎలా అనిపించాయి ఇవి? ఇలాంటివి షీన్ లో మీకు యాక్సెస్ ఉంటే ట్రై చేయండి. ఇలాంటి హూప్ చైన్స్ అవన్నీ మంచి చీప్ గా దొరికేస్తాయి. అండ్ యూ కెన్ బై డిఫరెంట్ స్టైల్స్, చాలా వెరైటీస్ కొనుక్కోవచ్చు కదా. అండ్ ఇంకొక యాక్సెసరీ చెప్పడం మర్చిపోయా, ఆ రోజు ఇది కేక్ స్పేడ్ చూపించాం కదా. సో ఈ బ్రేస్లెట్ మేమైతే ఇప్పటికే మీరు నోటీస్ చేసి ఉంటారు కదా, మేము ఏదన్నా స్టోర్ లో చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా, అది పక్కా కొనేసి ఉంటాం అనమాట. పక్కా కొనుంటాము. సో ఆ రోజు కొన్నా. సో వేరింగ్ దిస్ టుడే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ గోల్డ్ బ్యాంగిల్. సో అలా అయితే తీసుకున్నాం. యా, సో బ్యాగ్ అయితే ఈ ప్రాడర్ ఎడిషన్ బ్యాగ్ ఆల్రెడీ చూపించాం ఒకసారి. సో రెగ్యులర్ గా అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఇలా బ్లాక్ బ్యాగ్. సో ఇదైతే క్యారీ చేస్తున్నాం అనమాట. నేనైతే ఇంకా ఫైనల్లీ యాక్సెసరీస్ అన్ని వేసుకొని రెడీ అయిపోయాను. సో నేను కూడా ఈ కేక్ స్పెడ్ నా అన్ని వీడియోస్ లో చూస్తూనే ఉంటాను. మోస్ట్ ఫేవరెట్ కేక్ స్పెడ్ బ్యాంగిల్ అండ్ ఈ టోరీ బుచ్ వాచ్ అయితే పేర్ చేసాం. అండ్ యా, ఈ ఎల్బీ పోషెట్ మెటీస్ ఈస్ట్ వెస్ట్. సో ఫైనల్లీ 6 కి అంటే మేము ఆల్మోస్ట్ 6 కి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఎవ్రీడే స్టోరీనా, ఎప్పుడు ఇదే చెప్తారు. నిజంగానే ఎందుకో అట్లా అనుకోకుండా లేట్ అయిపోతా ఉంటది. కాకపోతే ఐ థింక్ ఇట్స్ ఓకే, బికాజ్ మా హోస్ట్ కూడా కొంచెం లేట్ గానే వస్తున్నాను, అందుకని మేము ఇంకా రిలాక్స్డ్ గా స్టార్ట్ అయ్యామన్నమాట. దివ్య కాల్ చేసింది, నేను వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు అనమాట. మంచిగా ఒకటే టైప్ ఎగ్జాక్ట్లీ లేట్ చేసేవాళ్ళు. మంచిగా కొంచెం సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. సో గైస్, మీరు ఇలా గర్ల్స్ నైట్ అవుట్స్ కి అలా వెళ్తుంటారా? మ్యారీడ్ విమెన్ ఎవరైనా ఉంటే చెప్పండి. సో ఇట్స్ గుడ్ రైట్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్, ఫ్రీ ఆఫ్ కిడ్స్ అండ్ హస్బెండ్స్. సో మేమైతే వి మేక్ ష్యూర్ దట్, సో ఇట్లా ఏదన్నా పార్టీస్ లాగా కాకుండా కూడా ఏదో ఒకటి అప్పుడప్పుడు కిడ్స్ ని ఎవరిని తీసుకెళ్లకుండా మనం ఒక్కటే కొంచెం అట్లా అలోన్ టైం మంచిగా గర్ల్స్ టైం స్పెండ్ చేయడానికి వి డెఫినెట్లీ ప్రిఫర్. నాట్ ఎప్పుడు కాదు, ఎప్పుడు ఎలాగో కుదరదు. సో ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ అయితే కొంచెం అట్లా బాగుంటది, డిఫరెంట్ గా కొంచెం గర్ల్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అంటే మంచి పాజిటివ్ పీపుల్ తోనే, నాట్ డెఫినెట్లీ. సో ఎప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళైనా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలా పాజిటివ్ పీపుల్ ఉంటే మనకు కూడా పాజిటివిటీ ఎప్పుడు స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉంటది కదా. అట్లాంటి ఎనర్జీస్ ఎస్పెషల్లీ మేమైతే చాలా బిలీవ్ కూడా చేస్తాం. యాక్చువల్లీ పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతాయి. సో ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్స్ విత్ పాజిటివ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్. బేసిక్ గా యాక్చువల్లీ కొంతమంది ఐ మీన్ మన లైక్ మైండెడ్ లాగా బిహేవ్ చేస్తుంటారు కానీ బట్ దే ఆర్ నాట్. సో సో అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉంటే మనకు కూడా మన లైఫ్ కూడా కొంచెం పాజిటివ్ గా హ్యాపీగా ఉంటుంది. ప్రోగ్రెస్ మంచిగా ఎప్పుడు లైఫ్ లో లైక్ మనం ఏం చేయాలి, ఇంకా బెటర్ ఏం చేయాలి, మనం ఇంకా ప్రోగ్రెసివ్ ఏం చేయాలి అని మాట్లాడుకునే వాళ్ళతో మేమైతే టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాం. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది ఉంటారు ఏదో ఉన్న దాంట్లోనే అలా 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 స్పెండ్ చేస్తూ ఉండడమే గానీ ఇంకేదన్నా చేద్దామా లేదా మనం లైఫ్ లో అంటే ఎప్పుడు ఏదో ఒక లైక్ ఇన్కమ్ వైజ్ అలా కాదు, ఈవెన్ హాబీస్ ఏదైనా కొత్తది ట్రై చేయడం గానీ సంథింగ్ న్యూ. కొంతమందికి ఏమి ఉండవు అనమాట, ఎంతసేపు లైక్ దే జస్ట్ డూ కీప్ ఇన్ దే రొటీన్ అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించుకుంటా వాళ్ళ లైఫ్ ని టైం ని చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త అజంప్షన్స్ చేసుకుంటూ వాళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నారేమో అలా అనుకుంటున్నారేమో. ఎప్పుడు కూడా లైక్ వీ షుడ్ నెవర్ ఏమంటారు జడ్జ్ చేసే పీపుల్ ని, వాళ్ళెవరిని మనం పట్టించుకోకర్లేదు. మనం ఎలా ఉంటామో అలా ఉంటాము. సో మనల్ని వీళ్ళు అలా అనుకుంటున్నారేమో ఇలా అనుకుంటున్నారేమో అని ఆలోచిస్తూ మాత్రం ఎవ్వరు కూడా మీ టైం ని మాత్రం వేస్ట్ చేసుకోగలుగుతుంది. వీఆర్ వాట్ వీఆర్ రైట్, అంతే. మనం ఏంటో మనం అలానే ఉంటాము. సో నెవర్ వేస్ట్ యువర్ టైమ్ విత్ పీపుల్ హూ ఆర్ వెరీ లైక్ నెగటివ్ గా ఆర్ ఏమి ఇంట్రెస్ట్ లేకుండా అలాంటి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఏమి ఇంట్రెస్ట్ లేదంటే ఎంతసేపు ఎవరో ఒకళ్ళతో కలిసి ఏదో చేయాలని అనుకుంటుంటారు కానీ బట్ దెన్ ఎవర్ డూ ఎనీథింగ్ అనమాట. So yeah, choose good people to surround yourselves with. Manchi positive people, manchi baga like
గుడ్ గోల్స్ అండ్ ఎయిమ్స్ ఉన్న వాళ్ళతో మనం సరౌండ్ చేసుకుంటే మనం కూడా చాలా మోటివేషన్ వస్తుంది అనమాట. వీ ఆల్వేస్ మేక్ ష్యూర్ టు డూ దాట్. అంటే అందరినీ కలుస్తుంటాం మేము, బట్ స్టిల్ యునో వీ ట్రై టు యునో నాట్ ఆ ఎనర్జీస్ ని మేము ఇట్లా తీసుకోవడానికి ట్రై చేయకుండా ఉంటాం. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంతమందికి మనం దూరంగా ఉండాలి. అండ్ వాళ్ళు ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారని అంత ఆలోచించక్కర్లేదు. సో ఈ రోజు మేము ఎందుకు ఇవన్నీ అంటే అప్పుడప్పుడు కొంచెం మన మనసులో మాటలు కూడా చెప్పుకోవాలి కదా. సో ఎప్పుడు వీ షుడ్ ఆల్వేస్ నాట్ షో అంటే ఓన్లీ గుడ్ ఓన్లీ స్టైల్ ఫ్యాషన్ ఇదే కాదు కదా, మేమేంటో కూడా అప్పుడప్పుడు ఇట్లా ఓపెన్ అప్ అవుతుంటే బాగుంటది. అండ్ ఐ థింక్ ఇది మేము చెప్పాలి అనుకున్నాం అనమాట, ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఇట్లా మంచి పీపుల్ తోనే టైం స్పెండ్ చేయండి, మేమైతే అలానే చేస్తాము. టూ మెనీ మనకు ఒక 30 మెంబర్స్ ఉండాలి, 50 మెంబర్స్ మనకు ఫ్రెండ్స్ అక్కర్లేదు. మనకు ఒక్కళ్ళిద్దరు కొంచెం మంచి ఫ్రెండ్స్ ఉంటే చాలు మనకు లైఫ్ కి. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా మనకి లైఫ్ లో దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్, రైట్? ఒక 100 మందిని పెట్టుకొని అందరితో అంతంత మాత్రమే మాట్లాడుతూ ఏదో జస్ట్ ఫ్రెండ్షిప్ చెయ్యాలంటే చెయ్యాలని చేస్తూ అట్లాంటి అవసరం అయితే మనకి లేదు. యాక్చువల్లీ ఇద్దరికి క్లోజ్డ్ సర్కిలే కదా, చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అక్షక్ కూడా అంతే 1 or 2 బెస్ట్ ఫ్రెండ్స్, నాకు కూడా 1 or 2 బెస్టీస్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా లైఫ్ టైం ఫ్రెండ్స్, వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు. వాళ్ళతో మేము ఇయర్స్ టుగెదర్ మాట్లాడకున్నా, ఒక 3-4 ఇయర్స్ మాట్లాడకుండా ఒక రోజు మాట్లాడినా కూడా ఇట్ ఈస్ అగైన్ ద సేమ్. ఈ రోజే ఇంకా నెక్స్ట్ ఆరే మాట్లాడిన ఫీలింగ్ ఉంటది అనమాట. సో అట్లాంటి ఫ్రెండ్స్ మనకు ఉండాలి, కానీ మనల్ని మన దగ్గర కాకుండా పక్కన జడ్జ్ చేస్తూ లేదా మన గురించి ఏదో ఒకటి అనుకుంటూ. సరే గైస్, ఇంకా మా లైఫ్ లెసన్స్ అయితే ఇప్పుడు ఆపేసి మేము డెస్టినేషన్ కి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో ఫైనలీ మేము మా డెస్టినేషన్ ఆర్ ఈ పార్టీ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇదొక క్యూబన్ థీమ్డ్ రెస్టారెంట్ అనమాట. దీనిలో ఫుడ్ అంతా కూడా లాటిన్ ఇన్స్పైర్డ్ టాపర్స్ ఆ స్టైల్ ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్. అండ్ ప్లేస్ చూడండి, బ్యూటిఫుల్ స్టన్నింగ్ ఉంది కదా, అసలు అల్టిమేట్ ఉంది అంబియన్స్ అంతా. సో నౌ లెట్స్ మీట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ఫుల్లీ దేర్ ఆల్ వెరీ కెమెరా ఫ్రెండ్లీ. సో అన్ని రా క్లిప్స్ అయితే పెట్టేస్తాం, చూసేయండి. This is a video, so it is going to come out in our vlog. So guys, this is Divya, the birthday girl, and this is Mansa. Akshan, hi. Hi. Gauri. So this is birthday girl Divya, upcoming YouTuber anamata. You'll see her. Yeah. So you'll see her on YouTube very soon. And this is Akshan, like who is already a very experienced YouTuber. Oh, is it? I know you have like loads of subscribers as well. But that was also You're not doing it anymore. Why? Why don't you do? See, it takes so much effort and I don't have the energy. You both are doing it. I used don't to know for how long. You have to come back. But you both are there for each other. Yeah, exactly. So that's good. And people who watch their vlogs, they don't get bored because they have some conversation between them. So it's like, you know, more It's like listening interactive. to a friend's talk. Yeah. That's nice. And I do follow them, like whenever she posts the video, like this, I'm like, haha, it's very even when I'm in office, when I'm having a lunch, that's when I watch the videos. See how dedicated Dedicated viewer. నువ్వు పార్టిసిపేట్ చేయాలి కదా దివ్య, కామెంట్ చేయాలి కదా. అంటే బ్యాడ్ సబ్స్క్రైబర్ గైస్, మీరే మంచోళ్ళు. చెప్పినప్పుడు గెస్ట్ చేయండి అన్నప్పుడు నాకు తెలుసు మీరు ఏమి ఇస్తారు అని. I know you guys. ఓకే, యూ మీరు ఏమి మ్యూజిక్ ఆగింది. సో దీస్ ఆర్ ఆల్ ద డ్రింక్స్. Thinking you were made for
birthday, yeah, 'cause I gotta say you're looking like సో ఫుడ్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్డ్ ఆర్డర్ చేసాము అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్, చాలా ఎంజాయ్ చేసాం. be shy, we'll be here dancing day and night. Get in my groove now, don't be shy. 'Cause I got this list of my favorite things. You could be the part where it all begins. You could be the first and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. సో మేమైతే సన్నీగా ఉన్నప్పుడు వచ్చాము అండ్ ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ అనమాట. సో వీ హవ్ సీన్ ద బెస్ట్ ఆఫ్ బోత్. On top, be one of the things I love. You don't have to move so fast, baby. I will show you how you can catch my vibe. And right here we got so much time, looping in the blurry lights. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Happy birthday, Divya. Happy birthday, Divya. I'm eating. Not disturbance. Happy birthday. I'm thinking you were made for me. Isn't it my birthday? Yeah, 'cause I gotta say you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now. సో మంచి లైవ్ మ్యూజిక్ కూడా ఉండిందనమాట. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా మంచి కాన్వర్జేషన్స్, ఫన్నీ కాన్వర్జేషన్స్, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇట్స్ సో గుడ్. First and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like సో ఫోటో షూట్ అయితే మ్యాండేటరీ కదా ఖచ్చితంగా. సో బర్త్డే గర్ల్కి ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది అనమాట. సో యా, షీ లుక్స్ బ్యూటిఫుల్ రైట్. ఒక బాబీ గర్ల్, బాబీ డాల్ లాగా ఉంది ఆ పింక్ బ్యూటిఫుల్ డ్రెస్లో. సో యా, top, be one of the things I love. We don't have to move so fast, baby. I will show you how you can catch my vibe. And right here we got so much time, looping in the blurry lights. Get in my way now, don't be shy. సో ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట. సో లెపర్డ్ ప్రింట్ స్కర్ట్, ఎల్బీ బ్యాగ్ అండ్ ఒక సింపుల్ ప్లెయిన్ సాటిన్ టాప్ అండ్ సాటిన్ స్కర్ట్. సో ఇదైతే నా టోరీ బూచ్ వాచ్ విత్ కేట్ స్పేడ్ బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి రివర్ ఐలాండ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ రెండు చూపించాం ఆల్రెడీ, ఇయర్ రింగ్స్ అవన్నీ క్లియర్గా. సో ఎలా అనిపించింది? Hello. నా డ్రెస్ వచ్చి ఏసోస్ నుంచి. My heels are also from ASOS. నా బ్యాగ్ కూడా ఏసోస్. కాదు. And then earrings, these are from Shein. ఇంకేం పెట్టుకున్నాను, రింగ్, ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. అంతే, ఇంకా నా దగ్గర ఏం లేవు. నేను మనిషిని, మేడ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు దివ్య గురించి ఒక ఇంట్రో ఇస్తాం. సో షీ ఈస్ గోయింగ్ టు బి అన్ అప్కమింగ్ యూట్యూబర్ అనమాట. Yeah. సో తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా రోజుల నుంచి వీడియోస్ అన్ని రెడీగా పెట్టుకొని మరి స్టార్ట్ చేస్తుంది. ఆడవాళ్ళు సినిమాలో చెప్తారు కదా, అప్పట్లో బాల్యం, యవ్వనం, అవన్నీ అప్పటి నుంచే రికార్డ్ చేస్తుంటే ఇప్పటికి అవుతుంది. సో ఇప్పుడే ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసింది కదా, నా పేరు దివ్య. Yeah. So guys, ఛానల్ దివ్య రెడ్డి అనే ఉంటుంది. మీ ఇప్పుడు ఎవరైతే అను అని సుప్రీని ఫాలో అవుతున్నారో దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో దివ్య రెడ్డి వ్లాగ్స్ ఎత్తకొద్దండి, ఎందుకంటే ఇంకా ఛానల్ క్రియేట్ మీరు కామెంట్ చేసి చెప్పండి గైస్, ఇంకా తొందరగా రండమ్మా, ఇంకెప్పుడు ఎంట్రీ ఇస్తారని కామెంట్ చేయండి. ఇండియా ట్రిప్ ఉంది, అది వెళ్ళొచ్చాక. Yeah. సో నన్ను కూడా మీరు వీళ్ళలాగే ఎంకరేజ్ చేయండి. బాయ్. పట్టుంది. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద నైట్ గైస్. సో ఇదైతే ఒక కోడ్ మిడీ స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ అనమాట. సో ఇక్కడ సైడ్లో ఒక స్లిట్ వచ్చింది అండ్ మై బ్యాగ్ ఇస్ ప్రాడా. అండ్ నేను యాక్సెసరీస్ ఆల్రెడీ చూపించేసాను కదా. సో దట్స్ ఇట్. ఇయర్ రింగ్స్ అయితే
ఇక్కడ నుంచి స్ట్రైట్ వేరియస్ Stradivarius, yeah. ఇదైతే షీన్. సో ఇది ఓవరాల్ లుక్ ఎలా అనిపించింది నాకు? సో ఈ క్యూట్ వ్లాగ్ ఎలా అనిపించింది గైస్, డూ లెట్ us know in the comments down below. మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయి అండ్ ఈ ప్లేస్ ఎలా అనిపించింది, డూ లెట్ us know. మేము ఈ స్టైల్ వ్లాగ్స్ అయితే ఇప్పటి వరకు చేయలేదు కదా, సో వీ థాట్ విల్ ఫిల్మ్ దిస్ అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా దే వెరీ గుడ్ విత్ ఫేసింగ్ ద కెమెరా. సో యా వీ డిడ్ంట్ హెసిటేట్. సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు దివ్య ఫర్ థ్రోయింగ్ సచ్ అ గ్రేట్ పార్టీ విత్ దీస్ అమేజింగ్ గర్ల్స్ అనమాట. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మీరు కూడా దివ్యాకి హ్యాపీ బర్త్డే అయితే విష్ చేసేయండి. అండ్ సీ యూ గైస్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.